దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చూసారా ఆటోమేటిక్ అయితే వెళ్తున్నాయి మెసేజ్. చూసారా నేనేం చేయట్లా, ఆటోమేటిక్ వెళ్తున్నాయి చూడండి మెసేజెస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మీకోసం ఒక ఇంట్రెస్ట్ అయిన యాప్ తీసుకొచ్చా. ఈ యొక్క యాప్ మీ మొబైల్లో ఉన్నట్టయితే మీరు ఇప్పుడు వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్కి మెసేజ్ పెడతా ఉంటారా? మెసేజ్ పెట్టేటప్పుడు అయితే మీరు రిపీట్ గా పెడతా ఉంటే మీ ఫ్రెండ్స్కి ఏ ఫీల్ వచ్చేది తెలుసా? ఫుల్ హెడేక్ వచ్చేసింది. ఆ విధంగా అయితే మీరైతే ఆడుకోవచ్చు మీ ఫ్రెండ్స్తో. అయితే ఈ యొక్క యాప్ మీ మొబైల్లో ఉన్నట్టయితే మీరైతే మీ ఫ్రెండ్స్తో అయితే ఆడుకోవచ్చు. ఇదే విధంగా ఈ యాప్ని అయితే డిఫరెంట్ వేలో అయితే యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో అయితే ఈ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ యాప్ ఓపెన్ చేసేటప్పుడు పర్మిషన్స్ ఏమేమి ఇవ్వాలి, నెక్స్ట్ వచ్చేసి ఆ యాప్ని ఎలా యూజ్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ వాట్సాప్లో నుంచి ఆటోమేటిక్ మెసేజ్ ఎలా పంపించాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు అయితే మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ ఫ్రెండ్స్. ముందుగా అయితే ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. ఈ యాప్ ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంది. ఈ యాప్ ని యూజ్ చేసుకుంటే ఏ రకమైన ప్రాబ్లమ్స్ కూడా రావు ఫ్రెండ్స్. మీరు కావాలని చూసుకోవచ్చు. ఇక్కడ 10 కోట్ల మంది అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు. ఈ యాప్ ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ 3.6 MB. ఇప్పుడైతే మన యాప్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్ గా దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసినాక అయితే మీకైతే ఈ మెసేజ్ షో అయ్యింది. ఈ మెసేజ్ దేని గురించి అంటే ఈ యాప్ కి అయితే మీ మొబైల్లో సెట్టింగ్స్ లో పర్మిషన్ అయితే ఇవ్వాలి. మీకైతే ఎలాంటి ప్రాబ్లం కూడా అవ్వదు ఫ్రెండ్స్. సింపుల్ గా ఇది ఏం చేయాలంటే ఇక్కడ ఓకే ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకైతే సెకండ్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అయిపోయింది సెట్టింగ్స్ లో. ఇక్కడ మీకు లాస్ట్ లో డౌన్లోడ్ యాప్స్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసినాక ఇక్కడైతే ఆటో క్లిక్కర్ అని ఉంది కదా, ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన యాప్కి అయితే పర్మిషన్ ఎక్కడే ఇవ్వాలి. దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ యూజ్ ఆటో క్లిక్కర్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇలా షో అవుతా ఉంది మెసేజ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే రౌండ్ సర్కిల్ ఉన్నది, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన వెంటనే ఆన్ అయిపోయింది. ఇప్పుడైతే సింపుల్ గా అయితే బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడైతే మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడైతే మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, అవైలబుల్. క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఈ లెఫ్ట్ సైడ్ లో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇది ఏ విధంగా యూజ్ చేయాలంటే ఇప్పుడు సింపుల్ గా మీరైతే ఎలా చెప్పాలంటే వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ క్లిక్ చేసుకోండి. వాట్సాప్ క్లిక్ చేసినాక ఇప్పుడైతే నేను ర్యాండమ్ గా అయితే కంపెనీకి అయితే మెసేజ్ పెడతా. ఇప్పుడు చూడండి క్లిక్ చేసా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సింపుల్ గా అయితే ఇక్కడ టైప్ చేసి ఇక్కడ సెండ్ చేస్తారు కదా, ఇదే విధంగా మీరైతే ఇలా టైప్ చేసి సెండ్ చేస్తూ ఉంటారు మెసేజెస్. ఇప్పుడు ఈ విధంగా అయితే మీరైతే ఆటోమేటిక్ పెట్టచ్చు. అదే విధంగా అంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో అయితే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకైతే నెంబర్ 1 అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే తీసుకొచ్చి మీరు ఏ లెటర్ మీద పెడతారో ఆ లెటర్ మీద పెట్టండి. ఆ లెటర్ మీద పెట్టి జస్ట్ ఇలా ఈ మూమెంట్ లో పెడితే చాలు. నెక్స్ట్ ఇంకోసారి సెకండ్ టైం అయితే ప్లస్ ఐకన్ క్లిక్ చేయాలి. ఐకన్ క్లిక్ చేసిన వెంటనే సెకండ్ ఆప్షన్ అయితే ఆన్ అయిపోయింది. ఇదైతే తీసుకొచ్చి ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడైతే సెట్ చేయాలి. చూసారా ఈ 2 అయితే సెట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ క్లిక్ అయింది 1 2 అదే ఆ విధంగా అయితే క్లిక్ అయింది. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లో ఆప్షన్ లో ప్లే బటన్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చూసారా ఆటోమేటిక్ అయితే వెళ్తున్నాయి మెసేజ్. చూసారా నేనేం చేయట్లా, ఆటోమేటిక్ వెళ్తున్నాయి చూడండి మెసేజెస్. ఫస్ట్ అయితే 1 2 క్లిక్ ఆటోమేటిక్ క్లిక్ అవుతా ఉంటాయి. ఈ యాప్ ని యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ ని అయితే బాగా ఇబ్బంది పెట్టచ్చు మీరైతే. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మీకు ఈ వీడియో అర్థమై ఉన్నది. మీకు ఇంకా అర్థం కాకపోతే నాకైతే వెంటనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ యాప్ ని యూజ్ చేసుకొని మీరైతే కీబోర్డ్ లో టైప్ చేయకుండా ఆటోమేటిక్ అయితే ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఈ యాప్ లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను వెంటనే రిప్లై ఇస్తా. వెంటనే రిప్లై ఇవ్వకపోయినా కూడా మీకైతే రిప్లై అయితే పక్కా వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి టెక్ అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో పైన షో అవుతూ ఉంటాయి. అందుకని ప్రతి ఒక్క వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.